నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సృష్టిలోని సమస్తమైన శక్తికి కేంద్ర బిందువు కాళిక. సాధకులకు మృత్యు భయాన్ని పోగొట్టేది ఆమె ఉపాసన గొప్ప అనుభూతి. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు లోక కళ్యాణం కోసం వివిధ నామాలతో, అనేక రూపాలతో, అనేక ప్రాంతాలలో ఆవిర్భవించి పూజాభిషేకాలు అందుకుంటోంది. అలా భక్తులచే నిత్య నీరాజనాలు అందుకుంటున్న అమ్మవారి శక్తి క్షేత్రాలలో ఒకటి తూప్రానులో దర్శనమిస్తోంది. ఆ మహిమాన్వితమైన క్షేత్ర వైభవాన్ని ఇవాల్టి తీర్థయాత్రలో తిలకిద్దాం. జీవితంలోని భౌతిక ప్రాపంచిక విషయాలు గురించి కోరుకున్నా లేదా వాటిని అధిగమించాలని కోరుకున్నా ఆ జగజ్జనని మన కోరికలను తప్పక తీరుస్తోంది. అందుకే భక్తుల కోరికలు తీర్చేందుకు శ్రీ మహంకాళి అమ్మవారు అపూర్వ తేజస్సుతో తూప్రాన్లో భక్తులచే విశేష పూజలు అందుకుంటోంది. నాయమాత్మ బలహీనేన లభ్య అని వేదం అంటోంది. మనిషి బలం సాధించాలి, బలం ద్వారా పరమాత్మను సాధించాలనేది ఈ శ్లోక భావన. ఈ బలాన్ని ఎరగటం కేవలం మునులు, ఋషులకే సాధ్యం. కాళీమాత ఉపాసన అనేది ఓ వీర సాధన. ఈ క్రమంలో వారు ఎన్నో పరీక్షలు, ఎన్నెన్నో బాధలు భరించి చివరికి అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నారు. తద్వారా అద్భుత శక్తులను సంపాదించుకున్నారు. లోక కళ్యాణం కోసం అమ్మవారు అనేక రూపాలను ధరిస్తూ వచ్చింది. అలా వివిధ రూపాల్లో కొలువై అనేక నామాలతో పిలువబడుతోంది. అలాంటి నామాల్లో శ్రీ మహంకాళి నామం ఒకటి. అమ్మవారికున్న ఈ పేరే ఆ తల్లిని మహాశక్తి స్వరూపిణిగా ఆవిష్కరించింది. శ్రీ మహంకాళి మాత సాధకుడిని మృత్యు భయం నుంచి రక్షిస్తోంది. అందుకే అన్ని చోట్ల అమ్మవారు భక్తులచే ఘనంగా పూజలు అందుకుంటోంది. తూప్రాన్లో మూల విరాట్టుగా కొలువుదీరిన అమ్మవారిని దర్శించి తరించేందుకు భక్తకోటి ప్రతినిత్యం ఇక్కడికి విచ్చేస్తూ విశేష పూజలు జరుపుతున్నారు. ఈ అమ్మవారు ఎంతో మహిమాన్వితమైనది. ఈమె అవతారం పురాణాల్లో ఓ అపూర్వ ఘట్టం. ఇంతటి శక్తి స్వరూపిణి, జగజ్జనిని అయిన శ్రీ మహంకాళి అమ్మవారు అన్ని చోట్లా వెలసి భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలుస్తూనే ఉన్నారు. భక్తుల చేత విశేష పూజలు అందుకుంటూనే ఉన్నారు. అందులో భాగంగానే తూప్రాన్ పట్టణంలో కొలువై భక్తుల కోర్కెలు తీర్చే కరుణామయిగా విశేష పూజలు అందుకుంటోంది. జగముల నేలే జగజనని ఇడుములు బాపే జనయిత్రి. జగముల నేలే జగజనని ఇడుములు బాపే జనయిత్రి. జగముల నేలే జగజనని. అనంత విశ్వ చైతన్యానికి ప్రతీకగా శక్తి స్వరూపిణిగా వెలిసిన అమ్మలగొన్న అమ్మ శ్రీ మహంకాళి మాతకు అనేక శక్తులున్నాయి.
మహిమాన్వితమైన ఆ అమ్మవారి విగ్రహం ఎదుట నిత్యం అర్చన చేస్తూ తన్మయత్వంతో మునిగిపోతారు భక్తమహాశయులు. ఎంతటి సాధకులకైనా, ఏ యోగ మార్గంలో సాగేవారికైనా శ్రీ కాళీమాత అనుగ్రహం తప్పనిసరి. అందుకే మహంకాళి అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు భక్తులు వేర్వేరు ప్రాంతాల్లో కొన్ని సాంప్రదాయాల్లో అష్టవిధ కాళికా మూర్తులుగా వేర్వేరు రూపాల్లో కొలుస్తున్నారు. ఆ నామధేయాల్లో దక్షిణ కాళిక, సిద్ధ కాళిక, గుహ్య కాళిక, శ్రీకాళిక, భద్రకాళిక, చాముండి కాళిక, శ్మశాన కాళిక మరియు మహాకాళిక ముఖ్యమైనవి. శ్రీ కాళీమాత సృష్టిలోని సర్వ బలానికి ప్రతీక. ఇంతకంటే బలీయమైన శక్తి ఈ సృష్టిలోనే లేదు. ఈమె శత్రు భయంకరురాలు. కాళీ అనుగ్రహం అగ్నిజ్వాల వలె జీవుణ్ణి ఆవరిస్తోంది, అనుగ్రహిస్తోంది. మహాకాలుడు, మహాకాళి ఒక్కరే. అమ్మవారిని మనం ఏ రూపంలోనైనా చూడవచ్చు. మహాకాలుని విలయ తాండవమే మహాకాళి. కాలమే మహాకాళి శరీరంలో ప్రతి కణం, ప్రతి క్షణం చస్తూ బ్రతుకుతూ ఉంటుంది. ఇదే మహాకాలుని విలయ తాండవం. ఇదే మహాకాళి కరాల నృత్యం. ప్రపంచాన్ని, దాని పరిమాణాన్ని శాసించే మహాశక్తియే మహాకాళి. అంతమే ఆదికి మూలం. తరగడమే పెరగడానికి నాంది. ప్రళయమే సృష్టికి నాంది. కాళీమాత ప్రాణక్షేత్రం, చేతన క్షేత్రం. ఇచ్ఛ, జ్ఞాన, క్రియా శక్తులకు కేంద్రం. ఈమెయే మనందరికీ తల్లి. ఈ మహాతల్లి కరుణా కటాక్షాలు కురిపించేందుకు తూఫ్రాన్లో 1896వ సంవత్సరంలో శ్రీ వడ్డేపల్లి నరసింగరావు చేత నిర్మించబడింది. ఇదో పురాతనమైన ఆలయం. ఇక్కడ మూల విరాట్టుగా శ్రీ మహంకాళి అమ్మవారు రూపంలో వెలసి భక్తుల చేత విశేష పూజలు అందుకుంటోంది. వేయి నామములు ఏలర నీకు, అమ్మ నామమే చాలును మనకు. వేయి నామములు ఏలర నీకు, అమ్మ నామమే చాలును మనకు. చెంతన అమ్మే నిలచి ఉండగా చింతలేలరా నరుడా నీకు. వేయి నామములు ఏలర నీకు, అమ్మ నామమే చాలును మనకు. శ్రీ కాళికామాత రూపం ఉగ్ర రూపం. అమ్మవారు క్రోధంతో నాట్యం చేస్తూ దుష్టులను తన త్రిశూలంతో అంతం చేసి శిష్టులను రక్షించి భక్తులకు అండగా నిలుస్తోంది. అందుకే అమ్మవారు ఎక్కడ కొలువైనా ఆ తల్లి పాదాలను ఆశ్రయించేందుకు భక్తులు విశేష ఆసక్తిని చూపిస్తుంటారు. ముఖ్యంగా మహిళా భక్తులే ఎక్కువగా ఉంటారు. వీరు కోరుకునే వరాల్లో వివాహం, సంతానం, సౌభాగ్యం ముఖ్యమైనవిగా చెప్పబడుతున్నాయి. వీటినే శాశ్వతమైన సంపదలుగా భావించి సంతోషపడుతుంటారు, సంతృప్తిని పొందుతుంటారు. అలాంటి వరాలను అందించే తల్లిగా శ్రీ మహంకాళి అమ్మవారు నిత్యం తూఫ్రాన్ వాసులకు దర్శనమిస్తోంది. కొలువుదీరిన శ్రీ రేణుకా ఎల్లమ్మదేవి పూజలో పాల్గొన్న భక్తుల మదిలో ఆనందోత్సాహం వెల్లివిరుస్తోంది.
అమ్మవారి చల్లని చూపులు తమ మీద ప్రసరించాలని, ఆ తల్లి కరుణా కటాక్షాలు తమ మీద ఉండాలని, అమ్మవారికి మొక్కులు సమర్పిస్తే కోరిన కోరికలు తీరుతాయని అనాదిగా భక్తుల అభీష్టం. ఇదే ఆలయ ప్రాంగణంలో మనకు నాగదేవత ఆలయం, పోచమ్మ తల్లి ఆలయం, మాతమ్మ తల్లి ఆలయంతో పాటు నాగదేవత మందిరాలు కూడా దర్శనమిస్తాయి. ఎంతో మహిమాన్వితమైన ఈ ఆలయంలోకి అడుగు పెట్టగానే మనకు మొదటిగా పోచమ్మ గుడి, తర్వాత ముత్యాలమ్మ గుడి, ఆ తర్వాత నాగదేవత ఆలయం కనిపిస్తాయి. ఈ నాగదేవత సకల సంపదలను, సంతానాన్ని ఇస్తుందనే నమ్మకంతో ఎంతో భక్తితో ఆరాధిస్తుంటారు. అందుకే నాగుల చవితి, నాగుల పంచమి, సుబ్రహ్మణ్య షష్ఠి వంటి పర్వదినాల్లో భక్తులు ఉపవాసముండి పూజలు చేస్తుంటారు. అలాంటి నాగదేవత ఆవిర్భవించిన క్షేత్రం మనకిక్కడ కనిపిస్తోంది. శ్రీ మహారేణుక ఎల్లమ్మ దేవి చాలా శక్తివంతమైన అమ్మవారు. శ్రీ మహంకాళి అమ్మవారి దర్శనం కోసమే కాదు, శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి అమ్మవారి దర్శనం కోసం కూడా భక్తులు సుదూర ప్రాంతాల నుండి విచ్చేస్తున్నారు. సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి బంగారు కల్పవల్లి ఆత్మగల్ల తల్లివి నీవే మాయమ్మ. చూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి. ఈ అమ్మవారిని వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు. సృష్టికి పూర్వం త్రిమూర్తులను సృష్టించి పసిపాపులుగా ఆడించినందున జగదంబ అని పిలుస్తారు. ఎల్లరకు అమ్మ కనుక ఎల్లారమ్మగా, లజ్జా గౌరిగా, క్షేమంకరి మాతగా, కుంకుడు చెట్టు కింద వెలయడం వల్ల కుంకుళ్ళమ్మగా, ఆటలమ్మ, మసూచి వంటి వ్యాధుల నివారణ చేయడం వల్ల మారెమ్మ, పోచమ్మ, ముత్యాలమ్మగా ఇలా పలు పేర్లతో భక్తులు కొనియాడుతున్నారు. జమదగ్ని భార్య అయినటువంటి రేణుకాదేవి సాక్షాత్తు పార్వతీ యొక్క రూపంగా జనులు కొలుస్తారు. కోరిన వారికి కొంగు బంగారంగా కామధేనువుని సైతం తన వద్ద కలిగిన కల్పవల్లి కరుణామయి. రేణుక అమ్మవారికి ఎదురుగా శ్రీ 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 మాతమ్మ దేవి ఆలయం కనిపిస్తోంది. ఆ తర్వాత మనకు పెద్ద పెద్ద దేవతా వృక్షాలు కనిపిస్తాయి. ఈ దైవ సన్నిధిలో వెలసిన రావి వృక్షం, వటవృక్షం, జమ్మి వృక్షం, మారెడు వృక్షాలను భక్తులు వారి వారి అభిమతాన్ని అనుసరించి ఎంతో భక్తితో పూజిస్తూ ప్రదక్షిణాలు చేస్తుంటారు. తమ కోరికలను కూడా అమ్మవారికి వినిపిస్తారు. ధిమి ధిమి కిట కిటతో తోం తోం దరి కిట కిటతో ధిమి ధిమి కిట కిటతో తోం తోం దరి కిట. విశాలమైన ఆలయం, దేవాలయ గోడలపై చెక్కిన వివిధ దేవతామూర్తుల శిల్పాలు చూపురుల మదిని విశేషంగా దోచుకుంటున్నాయి.
ఈ ఆలయ నిర్మాణ శైలి కూడా మనసును ప్రశాంతంగా ఉంచుకోవటానికి సహాయపడుతోంది. మనసులో చెడు ఆలోచనలు జనించకుండా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఈ వాతావరణం ఎంతగానో సహకరిస్తోంది. అద్భుతమైన ఆలయ ప్రాకారాలు, కనులకు ఇంపైన కళాశోభతో అలరారుతున్న ఆలయ గోడలపై అందంగా తీర్చిదిద్దబడిన వివిధ దేవతామూర్తుల విగ్రహాలు, విశాలమైన ఆలయ ప్రాంగణం, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే చిత్తరువులు, జీవకళ తొణికిసిలాడే వివిధ విగ్రహాలు, ఇలా ఒకటేమిటి, ఆలయ గోడలపై అందంగా తీర్చిదిద్దబడిన నాగదేవతా రూపం, శివపార్వతుల విగ్రహాలు, అమ్మవారి ఉగ్ర రూపంతో పురాతన కాలం నాటి రాతిగుళ్ళు మనకు కనిపిస్తాయి. వీటిని చూసినంతనే మనస్సు తన్మయత్వం చెందుతోంది, ఆధ్యాత్మికత వెల్లివిరుస్తోంది. ఇలా ఒకటేమిటి, ఎటు చూసినా అద్భుత నిర్మాణాలు తీర్థయాత్రీకులను, పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. మహంకాళి ఆలయం లోపల కుడివైపున విశిష్ట స్వరూపుడైన వినాయకుడు చిత్రపటంతో పాటు సింహంపై కొలువుదీరిన అమ్మవార్ల లోహ విగ్రహాలు దర్శనమిస్తాయి. అమ్మవారికి ఎడమవైపున భగవాన్ శ్రీ షిరిడీ సాయిబాబా, పక్కనే భక్త హనుమాన్ కొలువుదీరి ఉన్నారు. భక్తులు ఎంతో భక్తితో త్రిశూలధరి అయి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారికి నిండైన మనస్సుతో ప్రదక్షిణలు చేస్తూ విన్నపాలు విన్నవించుకుంటారు. ప్రతిరోజు ఇక్కడ పూజలు, వ్రతాలు, అదేవిధంగా పర్వదినాల్లో ఉత్సవాలు, జాతరలు ఎంతో ఘనంగా జరుగుతాయి. దసరా నవరాత్రులప్పుడు వైభవోపేతంగా పూజలు చేస్తారు. అంతేకాదు, ఇక్కడ నిత్య పూజలతో పాటు వివిధ రకాల జపాలు, శాంతి హోమాలు జరుపుతుంటారు. శ్రీ మహంకాళి క్షేత్రంలో ప్రతి ఏటా 2 ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. వాటిలో ఒకటి జాతర శ్రావణ మాసంలో జరుగుతుంది. రెండవది నవరాత్రి ఉత్సవం. ఇది ఎంతో ఘనంగా జరుగుతుంది. ప్రతి ఏటా అమ్మవారికి అత్యంత వైభవంగా జరిపే ఉత్సవాలకు సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి విచ్చేసి శ్రీ మహంకాళి అమ్మవారి దర్శనం చేసుకొని ఆశీస్సులు అందుకొని సంతోషంగా చీర సారెలు సమర్పించి వెళ్తుంటారు. ఎన్నో ప్రాంతాల్లో అత్యంత వైభవోపేతంగా పూజింపబడుతున్న ఈ అమ్మవారి సాధన ఎంతో మహిమాన్వితమైనది. సదా శ్రీ మహంకాళి అమ్మవారి కటాక్షాలు మనందరిపై ఉండాలని కోరుకుంటూ మరో క్షేత్ర దర్శనంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV తెలంగాణ లింక్ ద్వారా కూడా వీక్షించండి.